రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి 2024 నిర్వహిస్తున్న సందర్భంలో అప్రెంటిస్ రద్దు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురం యూటీఎఫ్ హోంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు దిగజాడు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2018-19 నాడు మెగా డిఎస్సి మాట చెప్పి 5 ఏళ్ల తర్వాత మినీ డిఎస్సి ప్రకటించి మోసం చేశారని చెప్పదలిచింది. రాష్ట్ర ఉపాధ్యాయ నియామకాల చరిత్రలో సుమారు 40 ఏళ్ల కాలంలో నాకు తెలిసిన మేరకి ఎంత అతి తక్కువ సంఖ్యతో డిఎస్సిని ప్రకటించిన ప్రభుత్వాలు ఏమీ లేవని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన రికార్డ్ అని చెప్పదలిచింది. అందువల్ల ఈ రోజున ఈ డిఎస్సి నియామకాలలో కూడా అప్రెంటిస్ 2012 డిఎస్సి మళ్ళీ తిరిగి రెగ్యులర్ నియామకాలు చేస్తే 1994, 2024 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గమైన అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి ప్రశ్న పత్రం ఇచ్చి ఆన్లైన్ పరీక్ష జరిపినప్పుడు విద్యార్థులకి కామన్ మెరిట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆ రకంగా మేము నష్టపోయామని చెప్పి ఏం చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, ఎంత చెల్లిస్తారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాగుడు మూతలు వ్యవహారం, మోసకారిగా వ్యవహారం చేస్తుందని చెప్పి మరోవైపు 2023 నుంచి 12 పిఆర్సీ అమలు చేయాల కాలంలో ఇది ఎప్పుడు అమలు అవుతుందని చెప్పి ఉద్యోగులందరూ ఆందోళన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.